ఇవాళ వాస్తవానికి ఎవరికైనా మధ్యతరగతి అయినా, దిగువ మధ్యతరగతి అయినా, పేదవారైనా కూడు, గుడ్డ, నీడ ఇవి ఎవరైనా కోరుకునేది ఈ మూడే: తిండి, బట్ట, అట్లాగే ఉండడానికి ఒక రక్షణ. అది గుడిసె కావచ్చు, ఇల్లు కావచ్చు, చిన్నిల్లు కావచ్చు. దీనికోసం పల్లెటూరు నుంచి ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. పల్లెటూరుల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు. ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో, డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో, మనం ఆలోచించాల్సి ఉంది. నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా?